హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. 3 జిల్లాలకు వరప్రదాయనగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి జవాబు చెప్పాలి. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరువు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించింది. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంతో చేయటం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన 2 టన్నెల్స్ పనులు పూర్తయిపోయినాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేశారు. గతంలో పునరావాసానికి 1.8 లక్షలు ప్రకటిస్తే జగన్ గారు వచ్చిన తర్వాత 12.5 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి కరువును దాదాపు రూపుమాపవచ్చు అని అంటున్నారు ఆయన. మరి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ప్రజల కోసం కదా ఇది.